మనకి అక్షయ తృతీయ రాబోతుంది. చాలామంది బంగారం కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. అసలు మన అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అసలు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి లుక్ చేద్దాం. ఇవాళ గోల్డ్ రేట్ వచ్చేసరికి మనకి దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. దేశంలో మనకి పసిడి ధరలు లైట్గా తగ్గాయి, వెండి ధరలు మాత్రం కొంచెం కాన్స్టెంట్గా ఉన్నాయని చెప్పాలి. అలాగే మంగళవారం 10 గ్రాముల బంగారం ధర 74,000గా ఉండగా బుధవారం నాటికి జస్ట్ 145 రూపాయలు తగ్గి 73,855 రూపాయలకి చేరుకుందని చెప్పాలి. అలాగే మంగళవారం కిలో వెండి ధర 84,139 రూపాయలు ఉండగా బుధవారం నాటికి ఇది 121 రూపాయలు పెరిగి మనకి 84,260 రూపాయలకి చేరినట్లుగా తెలుస్తుంది. అలాగే హైదరాబాద్లో ఒకసారి గోల్డ్ ప్రైస్ చూద్దాం. మనకి హైదరాబాద్లో వచ్చేసరికి మనకి 10 గ్రాముల బంగారం వచ్చేసరికి 73,855 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర వచ్చేసరికి మనకి 84,260 రూపాయలుగా ఉందన్నమాట. అండ్ అలాగే మనకి విజయవాడలో ఒకసారి చూద్దాం. విజయవాడలో వచ్చేసరికి మనకి 10 గ్రాముల బంగారం ధర వచ్చేసరికి 73,855 రూపాయలుగా ఉంది. అలాగే మనకి విజయవాడలో కిలో వెండి ధర వచ్చేసరికి 84,260 రూపాయలుగా ఉంది. అలాగే విశాఖపట్నం ఒకసారి చూద్దాం. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర 73,855 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర వచ్చేసరికి 84,260 రూపాయలుగా ఉంది. అలాగే ప్రొద్దుటూరులో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర వచ్చేసరికి మనకి 73,850 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర వచ్చేసరికి 84,260 రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్.